సరేనండి. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో బైబిల్లో ఒక వచనమును చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించుకోవడానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును. దేవుడి వాక్యము ద్వారా మనతో ఆయన మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సరేనండి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆ విషయం ఏంటిదంటే విమోచన క్రయధనము గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఏం చెప్పండి? విమోచన క్రయధనము. ప్రియమైన దేవుని వారలారా, స్పష్టమైన తెలుగులో దాని యొక్క అర్థం చెప్పాలంటే స్వాతంత్ర్యం కొరకు చెల్లింపబడినటువంటి వెల. ఏది చెప్పండి? స్వాతంత్ర్యం కొరకు, స్వేచ్ఛ కొరకు, విమోచన కొరకు, విడిపింపబడుటకు చెల్లించబడినటువంటి వెల, విడిపించినటువంటి వెల. ప్రియమైన దేవుని వారలారా, ఆ యొక్క అంశము గురించి, ఆ యొక్క విషయాన్ని గురించి మనం ఈరోజు శ్రద్ధతో ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో విలువైన విషయాలను మనం ఈరోజు వింటున్నాం. కాబట్టి దయచేసి అందరం కూడా శ్రద్ధతో ఆలకిద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, విమోచన అంటే విడుదల పొందడం. ఏంటి చెప్పండి? విడుదల పొందడము, స్వాతంత్ర్యం పొందడము, స్వేచ్ఛ పొందడము. ప్రియమైన దేవుని వారలారా, వారి నుంచి మనం దేని క్రింద అయితే బందీలుగా ఉన్నామో, ఎవరి కింద అయితే మనం ఉన్నామో, దేని నుంచి అయితే మనం విడిపించలేకపోతున్నామో, దేని నుంచి అయితే మనం తప్పించుకోలేమో, దేని క్రింద అయితే మనం ఉంటున్నామో దాని నుంచి మనకి విడుదల కలగడమే విమోచన, స్వాతంత్ర్యము, స్వేచ్ఛ. ప్రియమైన దేవుని వారలారా, విడుదల యొక్క వాల్యూ, విమోచన యొక్క గొప్పతనము అది ఎవరికి తెలుస్తుందంటే, మనము ఈ లోకంలో చూస్తే కనుక ప్రియమైన దేవుని వారలారా, జైల్లో ఉన్న వాళ్ళకి తెలుసు స్వేచ్ఛ యొక్క విలువ ఎంత గొప్పదో. ప్రియమైన దేవుని వారలారా, ఒకరి అధికారం క్రింద ఉన్నవారికి, ఒకరి దాస్యం క్రింద ఉన్నవారికి విడుదల ఎంత గొప్పదో, ఎంత తీయదో అది వారికి మాత్రమే తెలుస్తుంది. ప్రియమైన దేవుని వాటి ద్వారా జయింపబడుతుంటారు. కొన్ని వాటిలో నుంచి వాళ్ళు విడుదల పొందలేకపోయి ఉంటుంటారు. దాని నుంచి బయటికి రాలేకపోతుంటారు, లేకుంటే వారి నుంచి బయటికి రాలేకపోతుంటారు. వారికి తెలుసు విడుదల యొక్క గొప్పతనము, స్వేచ్ఛ యొక్క గొప్పతనం ఏంటో. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు, మానవుడు కూడా. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా కొంతమందికి దాసులుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరికి దాసునిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్ని వాటికి మానవుడు దాసత్వం ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, కొన్ని వాటి నుంచి మానవుడు తన్ను తాను తప్పించుకోలేని పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయంకరమైనటువంటి దాస్యత్వం కింద, భయంకరమైనటువంటి బానిసత్వం కింద ప్రియమైన దేవుని వారలారా, విడుదల పొందలేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాటి గురించినటువంటి కొన్ని విషయాలు మనము చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనకి ఒక అధికారి కనబడుతున్నాడు, ఒక లోకాధికారి కనబడుతున్నాడు, ఈ లోక రాజ్యముల మీద అధికారముగా ఉన్నవాడు కనబడుతున్నాడు. వాని పేరే సాతాను. ఏం పేరు చెప్పండి? సాతాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకం మొత్తం కూడా ప్రియమైన దేవుని వారలారా వాని దగ్గర ఉంది. వాడు ఈ లోకం మీద అధికారిగా ఉన్నాడు. ఈ లోకమంతా కూడా వాని వైపు నడుస్తుంది, వాని తోపాటు నడుస్తుంది. సాతాను అధికారం క్రింద ఈ లోకం ఉంది. ఆ యొక్క చీకటి రాజు యొక్క అధికారం క్రింద మానవులు ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఆ మాట ఎవరి ముందు చెబుతున్నాడు తెలుసా? సాక్షాత్తు దేవుని ఎదుట చెబుతున్నాడు. సాతాను ఏంటో తెలుసా? ఈ లోక రాజ్యములన్నీ కూడా నా వశములో ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకమంతా కూడా ఎవరి అధికారం క్రింద ఉందంటే సాతాను అధికారం క్రింద ఉంది. ఎవరి అధికారం క్రింద చెప్పండి? సాతాను చేతిలో ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అంధకారం యొక్క అధికారం క్రింద ఉంది, చీకటి అధికారంలో ఉంది. ప్రతి ఒక్క మానవుడు వాని అధికారం క్రింద ఉన్నాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు. అయితే వాడు ఏం చేస్తాడంటే, తాను ఏ చోటికైతే వెళ్తున్నాడో వాడు కూడా వాని అధికారం క్రింద ఉన్న ప్రతి ఒక్కరిని ఆ చోటికి తీసుకెళ్తున్నాడు.
తనను వెంబడించే వారిని అందరినీ కూడా తాను ఎక్కడికైతే వెళ్తున్నాడో వాడు కూడా అక్కడికి తీసుకెళ్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి ఒక్క మానవుడు సాతాను అధికారం క్రింద ఉన్నాడు, చీకటి అధికారం క్రింద ఉన్నాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మరొక మాట చూద్దాం. మానవుడు దేని క్రింద ఉన్నాడో, దాని క్రింద ఉన్నాడో చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం మనము చదువుదాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి మానవుడు కూడా దేనికి దాసుడు చెప్పండి? దేనికి దాసుడు చెప్పండి? పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపానికి దాసునిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజుల్లో చూడండి, ప్రతి ఒక్క మానవుని జీవితంలో పాపము ఏలుతుంటుంది. చూపుల ద్వారా పాపము కనబడుతుంది, మాటల ద్వారా పాపం కనబడుతుంది, క్రియల ద్వారా పాపము. ఎక్కడ చూసినా పాపము. ఈ లోకంలో మంచిది లేదు, మానవుని దేహంలో మంచిది లేదు, లోకంలో మంచిది లేదు. పాపము నిండుకొని పోయినటువంటి లోకం ఇది. పాపపు దాస్యము క్రింద ఉన్నటువంటి మనుషులు మనకి కనబడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, పాపమునకు దాసులుగా ఉన్నటువంటి లోకము ఏమండి, సాతాను అధికారం క్రింద ఉన్నటువంటి మనుషులు, పాప దాసుల క్రింద ఉన్నటువంటి మనుషుల్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మరికొన్ని మాటలు చూద్దాం. ఒకసారి మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. అది ఏంటిదంటే, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. ఈ లోకమంతా కూడా మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారు. అంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా మరణము క్రింద ఉన్నారు. దేని కింద చెప్పండి? మరణ భయము చేత ఉన్నారు, మరణము క్రింద ఉన్నారు. భయంకరమైనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు. మరణమును తప్పించుకునేవాడు ఎవడు కూడా లేడు. అందరూ కూడా మరణానికి దాసులే. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరణమునకు దాసులు అంటే రెండవ మరణానికి దాసులు. అందరూ కూడా మరణ భయం ఉంది మానవునిలో. ఏమండి, మరికొన్ని మాటలు చూద్దాం. ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము, క్షమించండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చివరి మాట మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చివరి మాట, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ప్రియమైన దేవుని వారలారా, మనం ఇంకా దేని క్రింద ఉన్నామో తెలుసా? దేవుని ఉగ్రత క్రింద ఉన్నాం. మానవులందరూ కూడా దేవుని ఉగ్రత కింద ఉన్నారు. దేవుని శిక్ష కింద, దేవుని తీర్పు కింద, దేవుని కుమ్మరించే కోపాగ్ని క్రింద మానవుడు కూడా ఉన్నాడు. ప్రతి మానవుడు, ఒకరిద్దరు కాదు. దయచేసి మీరు ఆలోచించండి. ప్రతి మాట కూడా నేను ఏదైతే చెప్తున్నానో మీరు దాన్ని ఆలోచించడం మొదలుపెట్టండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం చెప్పేటప్పుడు మనం ఆలోచించకపోతే మోసపోయేది మనమే. ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని ఆలోచించాలి, దాన్ని ధ్యానించాలి. అప్పుడే దాని విలువ, ఒక పాస్టర్ గారు కానీ దేవుని వాక్యం బోధించేవాడు కానీ ఏమి చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఎప్పుడంటే దాన్ని మనము ధ్యానించినప్పుడు, ఆలోచించినప్పుడు. ప్రతి ఒక్క మానవుడు కూడా సాతాను అధికారం క్రింద ఉన్నాడు, పాపము క్రింద ఉన్నాడు, దేవుని ఉగ్రత క్రింద ఉన్నాడు, మరణము క్రింద ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మరొక మాట చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు, 10వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడి ఉన్న విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తులు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు. ఎవరు చెప్పండి? దయచేసి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. ఇవి దేవుని మాటలు కాబట్టి మనము ఆయనకు విలువనిద్దాం. దయచేసి ప్రియమైన దేవుని వారలారా, ఆయనకు విలువనిద్దాం, ఆయన మాటలకు మనం విలువనిద్దాం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ లోకమంతా కూడా దేవుని ధర్మశాస్త్రానికి, ప్రియమైన దేవుని వారలారా, అందులో ఒక ఆజ్ఞను తప్పిపోయినా కూడా వాడు శాపగ్రస్తుడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకమంతా కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తుంది. ధర్మశాస్త్రంలోని అనేక ఆజ్ఞలను మానవులు తప్పిపోయారు, పాపం చేశారు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా శాపగ్రస్తుడు. ఎవరు చెప్పండి? శాపగ్రస్తుడు. ప్రియమైన దేవుని వారలారా, 5 విషయాలు మీకు చెప్పాను నేను. ఎన్ని చెప్పండి? 5 విషయాలు. సాతాను అధికారం క్రింద మానవుడు ఉన్నాడు, చీకటి అధికారం క్రింద మానవుడు ఉన్నాడు, పాపము క్రింద మానవుడు ఉన్నాడు. ఏమంటే, మూడవదిగా దేవుని ఉగ్రత క్రింద మానవుడు ఉన్నాడు, మరణ భయం క్రింద మానవుడు ఉన్నాడు, శాపము క్రింద మానవుడు ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట ఏంటిదంటే, వీటన్నిటి క్రింద మానవుడు ఉన్నాడు, కానీ తాను
తప్పించుకోవాలని అనుకున్నా, వాటి నుంచి నాకు విడుదల కలగాలనుకున్నా, నేను విమోచింపబడాలి అనుకున్నా, నేను రక్షింపబడాలి అనుకున్నా, నేను సాతాను అధికారం క్రింద నేను ఉండాలనుకోవట్లేదు, నేను బయటికి రావాలి, వాడి కట్ల నుంచి, వాడి బంధకాల్లో నుంచి నాకు విముక్తి కలగాలి అని మానవుడు తనకు తాను అనుకున్నా రాలేనటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని వారలారా. మరి చేత కాదు ప్రియమైన దేవుని వారలారా. ఇక రెండవది పాపం. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మనం చాలా మందిని చూస్తుంటాం. నేను పాపము చేయకుండా ఉండాలి, పాపము నేను చేయకూడదు, కానీ మానవుడు పాపముని చేస్తాడు. పాపం మానవుని ఏలుతుంది. ఎక్కడ చూసిన పాపం. ఇంతకుముందు విన్నాం, పాపము అధికారం క్రింద మానవుడు ఉన్నాడు. మానవుని పాపము భయంకరంగా ఏలుతుంది. పాపము నుంచి బయటికి రావాలనుకున్నా కూడా మానవుడు రాలేకపోతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, బయట మనకు కనబడుతుంది. కొంతమంది బూతులు మాట్లాడకూడదు అనుకుంటారు, కొంతమంది చెడ్డ ఆలోచనలు చేయకూడదు అనుకుంటారు, కొంతమంది బయట, సంఘం కాదు బయట మంచిగా జీవించాలనుకుంటారు. కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే పాపాన్ని జయించలేరు. వాళ్ళు పాపము యొక్క దాస్యం క్రింద ఉన్నారు. తనకు తానుగా పాపమును జయించాలంటే అసాధ్యము. విమోచింపబడలేడు పాపము నుంచి. ఏమంటే దాని నుంచి మానవుడు స్వాతంత్ర్యాన్ని పొందుకోలేడు, స్వేచ్ఛను పొందుకోలేడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక మూడవది ఏంటిదంటే మరణము యొక్క దాస్యం క్రింద ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి ఒక్క మానవుడు కూడా రెండవ మరణానికి పాత్రుడు. దేనికి పాత్రుడు చెప్పండి? రెండవ మరణానికి పాత్రుడు. శిక్షకు ఖచ్చితంగా మానవుడు పాత్రుడు. ఈ లోకంలో ఉన్న పాపులు మరణిస్తే ఖచ్చితంగా వెళ్ళే లోకం ఏంటో తెలుసా? భయంకరమైనటువంటి రెండవ మరణము, నరకం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అది భయంకరమైనటువంటి శిక్ష, భయంకరమైనటువంటి మరణము. అటువంటి భయంకరమైనటువంటి మరణము నుంచి మానవుడు తన్ను తాను తప్పించుకోలేడు. ఎన్ని కార్యములు చెయ్యి, నువ్వు ఎంతగా జీవించినా కూడా, ఎన్ని నీతి క్రియలు చేసినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా, తాను స్వతహాగా దానిలో నుంచి మానవుడు తప్పించుకోలేడు. ప్రియమైన దేవుని వారలారా, ఖచ్చితంగా వెళ్ళవలసిందే, అక్కడికి పోవలసిందే. మానవుని యొక్క స్థితి అది. కన్నా ఇక నాలుగవది ఏంటిదంటే దేవుని ఉగ్రత క్రింద మానవుడు ఉన్నాడు. దేని క్రింద చెప్పండి? దేవుని ఉగ్రత కింద. ఖచ్చితంగా మానవుని మీద దేవుని ఉగ్రత పడవలసిందే. ప్రియమైన దేవుని వారలారా, అది ఖచ్చితమైనది. పాపం చేసిన ప్రతి మానవుడు దేవుని కోపం క్రింద ఉంటాడు, దేవునికి ఉగ్రత క్రింద ఉంటాడు, తప్పించుకోలేడు. మనం కొన్ని సినిమాలో చూస్తుంటాం, చనిపోయిన తర్వాత కొన్ని జిమ్మికులు ప్రయోగించి తప్పించుకుంటుంటారు. చనిపోయిన తర్వాత వేరే లోకానికి వెళ్ళి దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను ఈ లోకం అంతా సులువుగా చూస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, తప్పించుకోవచ్చు అనుకుంటుంది. దేవుడు భయంకరుడు పాపము పట్ల, దేవుడు అపవిత్రత పట్ల భయంకరుడు. దేవుని కోపాగ్ని కుమ్మరింపబడుతుంది పాపము మీద. పాపులను దేవుడు విడిచిపెట్టాడు. దేవుని చేతిలో పడుట భయంకరం, ఆయన దహించు అగ్ని. ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఉగ్రత నుంచి మానవుడు తనకు తానుగా తప్పించుకోలేడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు. ఇక చివరిగా ధర్మశాస్త్రపు శాపానికి మానవుడు లోనై ఉన్నాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం అంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం ప్రకారము, దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే జీవించారో వారికి భయంకరమైన బాధలు, వారికి భయంకరమైన రోగాలు, వారికి భయంకరమైనటువంటి శిక్షలు, అదంతా కూడా ధర్మశాస్త్రం అమలు చేస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు శాపము క్రింద ఉన్నాడు. దేని క్రింద చెప్పండి? రోగాలు ప్రతి ఒక్క మానవునికి వస్తున్నాయి, ఇబ్బందులు ప్రతి ఒక్క మానవునికి. అదంతా కూడా ఏంటిదంటే ధర్మశాస్త్రం విధించినటువంటి శాపం. ఆ శాపం క్రింద ప్రతి ఒక్క మానవుడు కూడా ఉన్నాడు. దాంట్లో నుంచి బయటికి పడాలన్నా కూడా ఏ మానవుని వల్ల అవ్వదు. ప్రియమైన దేవుని వారలారా, తనకు తానుగా మానవుడు విమోచించుకోలేడు, తనకు తానుగా మానవుడు రక్షించుకోలేడు. వీటన్నిటి నుంచి మానవుడు బయట పడాలన్నా పడలేడు. అటువంటి పరిస్థితి మానవునిది. ఈ విధంగా మానవుడు ఇటువంటి స్థితిలో ఉన్నాడని ఈ లోకానికి తెలియదు. తెలిసినా కూడా నేను బయటికి రావాలని కూడా మానవుడు రాలేనటువంటి పరిస్థితి. ఇటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందిలో తనకు తానుగా విమోచనను పొందలేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అయితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటిదంటే విమోచించడానికి, మానవులను వీటి నుంచి విడిపించడానికి ప్రియమైన దేవుని వారలారా, మనము ఒక వచనాన్ని చదివాం, దాన్ని మరలా చదువుదాం ఒకసారి. తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి? ఆయన యేసుక్రీస్తు. ఈయన అందరి కొరకు. ఎవరి కొరకు అంటే చెప్పండి ఎవరి కొరకు? అందరి కొరకు విమోచన క్రయధనము అంటే మన చేత కాదు. దేని నుంచి అయితే మనం విమోచింపబడాలో, దేని నుంచి అయితే మనం విడిపించబడాలో, దేని నుంచి అయితే మనం తప్పించుకోవాలో, దేని క్రింద అయితే మనం ఉండకూడదో దాని నుంచి విమోచింపబడాలంటే మన చేత కాదు. కాబట్టి విమోచన క్రయధనముగా, మనల్ని విమోచించడానికి, మనల్ని విడిపించడానికి విమోచన క్రయధనముగా, విడిపించేటువంటి వెల, విడిపించేటువంటి ధర
చూడండి ఆ మాట, విమోచన క్రయ ధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. విడిపించడానికి, విడుదల కలిగించడానికి తానే తన్ను తాను అర్పించుకున్నాడు ప్రియమైన దేవుని వారలారా. హల్లెలూయా. అదే శిలువ మరణము. ఏ మరణం చెప్పండి? అది విమోచన క్రయధనము అంటే శిలువ మరణము ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, మొదటిగా మనం చూసాము అదేంటంటే మానవులందరూ కూడా సాతాను అధికారం క్రింద ఉన్నాడని. అయితే మానవుని సాతాను అధికారం క్రింద నుండి మానవుని విడిపించడానికి ఆయన పాపుల చేతికి అప్పగించబడ్డాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి ఈ మాట? మానవుని సాతాను అధికారం క్రింద నుండి మానవుని విడిపించడానికి ఆయన పాపుల చేతికి అప్పగించబడ్డాడు. పాపులు ఆయన కొట్టారు, ఉమ్మివేశారు, ఎగతాళి చేశారు, హేళన చేశారు. ప్రియమైన దేవుని వారు, వాళ్ళు అధికారులు, వాళ్ళు సాతాను అధికారం క్రింద ఉన్నవారు. వారి చేతికి ఆయన అప్పగించుకున్నాడు తన్ను తాను. ఎవరికి? పాపులకు ఆయన అప్పగించుకున్నాడు, పాపపు అధికారులకు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన ప్రియమైన దేవుని వారు బందీగా మారిపోయాడు. ఆయన చేతికి సంఖ్యలను బిగించారు. ఎందుకో తెలుసా? మనల్ని విడిపించడానికి, మనల్ని సాతాను అధికారం నుండి మనల్ని విడిపించడానికి ఆయన ప్రియమైన దేవుని వారరా పాపాల చేతికి తను తాను అప్పగించుకున్నాడు. ఇక రెండవదిగా పాపము నుండి ఆయన మనల్ని విడిపించాడు. ఒక మాట చూద్దాం ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, ప్రియమైన దేవుని వారలారా మనము పాపము నుండి కూడా విమోచింపబడ్డాము. ఎలాగో తెలుసా? ఆయన మన పాపములను తన మీద మోసుకోవడము బట్టి. ఎందుకు చెప్పండి? ఎలా విమోచింపబడ్డాం మనము? చెప్పండి. మన పాపములను ఆయన తన మీద మోసుకోవడమును బట్టి. ప్రియమైన దేవుని వారలారా మన పాపములు ఆయన తీసుకోవడమును బట్టి, ఆయన పాపముగా మారడమును బట్టి, మన పాపముల కొరకు తను తాను అప్పగించుకునడమును బట్టి మనము పాపము నుండి విమోచింపబడ్డాము. పాపము నుండి మనకు విడుదల కలగాలంటే మన పాపము ఆయన మీద మోపబడాలి. మన పాపముల కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకొనకపోతే, ఆయన సరెండర్ కాకపోతే, ఆయన ప్రియమైన దేవుని వారలారా బంధింపబడకపోతే మన పాపములకు క్షమాపణ లేదు, మన పాపముల నుంచి మనకు విడుదల లేదు ప్రియమైన దేవుని వారలారా. ఇక మూడవదిగా మరణపు యొక్క దాస్యము నుంచి మనల్ని ఆయన విడిపించాడు. దాని అర్థం ఏంటంటే మనల్ని మరణం నుండి విడిపించడానికి, అది నరకము కావచ్చు, ఈ లోకపు మరణము కావచ్చు, అది ఏ మరణమైనా కూడా దాని నుంచి మరణం నుండి మనల్ని విడిపించడానికి తాను మరణము చెందాడు. హల్లెలూయా. ఆయన మరణించాడు. ప్రియమైన దేవుని వారలారా మరణమునకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనల్ని మరణం నుండి విడిపించడానికి, విమోచనను కలిగించడానికి ప్రియమైన దేవుని వారలారా. ఇక నాలుగవదిగా అదేంటంటే దేవుని ఉగ్రత నుండి మనల్ని విడిపించడానికి ఆయన తన మీద దేవుని ఉగ్రతను తీసుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా ఆయన ఉగ్రతను అనుభవించాడు. దాని నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని విమోచించడానికి. ప్రియమైన దేవుని వారలారా శాపగ్రస్తులైన మనల్ని శాపము నుంచి విడిపించడానికి, శాపము నుండి విమోచించడానికి ఆయన శాపముగా మారాడు. ఏమండి, శిలువ మరణం పొందడం అనేది ప్రియమైన దేవుని వారలారా భయంకరమైనది. అది దేవుని శాపము. ఏంటిది చెప్పండి? అది మ్రాను మీద వేలాడబడిన ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రంలో ఉంది. ఆయన మ్రాను మీద ఒక శాపము పొందిన వానిగా మనం ఆయనను చూస్తున్నాం. మన శాపము నుంచి మనల్ని విమోచించడానికి ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా ఏమండి, ఆయన మనల్ని ఇన్ని విషయాల నుంచి విడిపించాడు. విడిపించాలంటే ఆయన తన్ను తాను అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఆయన బంధింపబడాలి. ఏమండి, ఆయన ప్రియమైన దేవుని వారలారా అప్పగింపబడాలి. ఆయనను బట్టి మనకు విమోచన, ఆయనలోనే మనకు విమోచన, ఆయనలోనే మనకు విడుదల. అయితే ప్రియమైన దేవుని వారలారా పాపపు దాస్యంలో ఉన్న మనలను, సాతాను అధికారం క్రింద ఉన్న మనలను, దేవుని ఉగ్రత క్రింద ఉన్న మనలను, మరణ భయం క్రింద ఉన్న మనలను, ఇటువంటి మనలను ఆయన ప్రియమైన దేవుని వారలారా తన రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. హల్లెలూయా. ఏమిచ్చి కొన్నాడు చెప్పండి? ఆయన మనల్ని ఆ రక్తం ఇచ్చి కొన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఇంకొక మాట చెప్పాలంటే సర్వస్వాన్ని అంతా కూడా ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. తన ప్రాణముని ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. ప్రియమైన దేవుని వారలారా మనము విలువైన వారము, విమోచింపబడిన వారము, తన ప్రాణము చేత విమోచింపబడిన వారము, విలువైన వారము, మనము కొనబడిన వారము. ఆయన మనల్ని కొన్నాడు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఏమండి, ఆనాటి కాలంలో యేసుప్రభుల వారు జీవించినటువంటి కాలంలో దాసులుగా కొంతమందిని కొనేవారు. ఏం చేసేవారు చెప్పండి? ఆనాటి కాలంలో దాసత్వం ఎక్కువగా ఉండేది, కొనేవారు అన్నమాట. ప్రియమైన దేవుని వారలారా ఎవరినైనా కొనాలంటే వారికి వెండినో బంగారంనో ఇచ్చి కొనేవారు అన్నమాట. అయితే ప్రియమైన దేవుని వారలారా యేసుప్రభుల వారు కూడా మనల్ని ఆయన దేనితో కొన్నాడు చెప్పండి? ఎలా కొన్నాడు చెప్పండి? తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రియమైన దేవుని వారలారా ఇప్పుడు మనము ఆయనకు చెందిన వారము. ఎవరికి చెందిన వారము? యేసుప్రభుల వారికి చెందిన వారం. ఇప్పుడు మనము సాతానుకు చెందిన వారము కాదు.
ఇప్పుడు మనము పాపమునకు చెందిన వారం కాదు. దేవుని ఉగ్రత కింద ఇప్పుడు మనము లేము. మరణ భయం క్రింద ఇప్పుడు మనము లేము. ఇప్పుడు మనము ఆయన తన రక్తమునిచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి ఇవి ఏవి కూడా మన మీద అధికారము చెలాయించలేవు, అజమాయిషి చేయలేవు. ఎందుకంటే మనము ఆయనకు చెందిన వారము. ఆయన మనల్ని కొన్నాడు. పాపం మన మీద ఏలుబడి చేయలేదు. ప్రియమైన దేవుని వారరా, సాతాను మన మీద అధికారాన్ని చూపెట్టలేడు. దేవుని ఉగ్రత మన మీద ప్రభావము చూపించలేదు. ఎందుకంటే మనం ఎవరికి చెందిన వారము చెప్పండి? ఎవరికి చెందిన వారం? దేవునికి చెందిన వారం. ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చదువుదాం. 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ప్రియమైన దేవుని వల్ల ఆయన మనల్ని కొన్నాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? చెప్పండి, ఆయన మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఏమండి, మనము కొన్ని వస్తువులను కొంటుంటాం. బంగారాన్ని, ఇప్పుడు బంగారము భయంకరంగా రేటు పెరిగింది కదండి. బంగారాన్ని కొంటుంటాం, ఒక మంచి ధర ఇచ్చి దాన్ని కొంటుంటాం. కొన్ని మనము ఫోన్లు కొంటుంటాం, ఆస్తులను కొంటుంటాం. వాటికి మనము ధర చెల్లిస్తాం. కొన్నప్పుడు అది ఎవరిది అవుతుంది చెప్పండి? నేను దేన్నైతే కొంటానో అది నాది. దాని మీద పరిపూర్ణ హక్కు నాకే ఉంటుంది. ప్రియమైన దేవుని వారు, ఆ విధంగా ఆయన యేసు ప్రభుల వారు మనల్ని ఆయన కొన్నాడు. ఎవరు కొన్నారు చెప్పండి? ఇప్పుడు మన మీద పరిపూర్ణ హక్కు ఆయనకే ఉంటుంది. మనం ఆయన సొత్తు. ఎవరి సొత్తు? మనము ఆయన సొత్తు. మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం ఆయనకు చెందిన వారం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయనకు చెందిన వారం కరెక్టే, కానీ నిజముగా మన విలువ ఆయన ప్రాణం ఇచ్చి కొనేంత గొప్పదా చెప్పండి? మనం అంత విలువైన వారమా? మన గురించి మనకు తెలుసు. మనం ఎటువంటి వారము, మనం ఎన్ని పాపాలు చేసామో మనకు తెలుసు. మనం విలువ లేని వారము, ఏమాత్రము కూడా అపాత్రులము, మనం భయంకరస్తులము. మనం ఎంత భయంకరస్తులమో మనకి తెలుసు. మనం ఎంతటి భయంకరస్తులము, మనం ఎంతటి పాపలమో మనకి తెలుసు. అయినా కూడా మనల్ని ఆయన కొన్నాడు. విలువ ఇచ్చి కొన్నాడు, తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు, తన సర్వస్వాన్ని ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు మనము విలువైన వారము. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, మనము ఆయన సొత్తు కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ నేను ఏమి చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఆయన మనల్ని ఇంత గొప్ప రక్షణను దయచేసి ఉన్నాడు. ఇంత గొప్ప విమోచనను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇంత గొప్ప వాటి నుండి ఆయన మనల్ని విమోచించాడు, రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఆయన యొక్క విమోచనను మనం ఎప్పటికీ కూడా తక్కువగా, చులకనగా చూడకూడదు. ఆయన మనల్ని కొన్నాడు, విడిపించాడు. మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన కొరకు జీవించాలి. చూడండి, ఆ మాట చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో, దేవుని కొరకు మనుషులను కొని మనల్ని ఆయన కొరకు కొన్నాడు. ఎవరి కొరకు కొన్నాడు? తన కొరకు కొన్నాడు. మన కొరకు మనం జీవించడానికి ఆయన మనల్ని కొనలేదు. మరలా మనము పాపము చేయడానికి మనల్ని కొనలేదు. మరలా మనము సాతాను అధికారం క్రింద ఉండడానికి కొనలేదు. మరలా మనము దేవుని ఉగ్రత క్రింద వెళ్ళడానికి కొనలేదు. ఆయన కొరకు కొన్నాడు. ఆయన కొరకు జీవించడానికి ఆయన మనల్ని కొన్నాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి, ఏ విలువ లేని మనకు, ప్రియమైన దేవుని, ఈ లోకంలో తృణీకరింపబడిన మనకు, ఏమంటే భయంకరమైనటువంటి నిరీక్షణ లేని మనల్ని ఆయన కొనడమే గొప్పది. అయితే అది ఆయన కొరకు కొనడం ఇంకెంత గొప్పది. చూడండి ఒకసారి, ఆయన కొరకు మనల్ని కొన్నాడు, ఆయన మహిమ కొరకు. ప్రియమైన దేవుని వారలారా, మనల్ని ఆయన కొరకు కొన్నాడు. కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విలువ ఆయన ఎందుకు పెట్టాడంటే ప్రియమైన దేవుని వల్ల మనం ఆయనను మహిమపరచడానికి. ఎందుకు చెప్పండి? మనం ఆయనను మహిమపరచాలని. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మనము అన్యుల ఎదుట, ఈ లోకంలో మనము అనేకుల ఎదుట ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను పొందుకున్న మనము, ఆయన చూపిన గొప్ప ప్రేమను పొందుకున్న మనము, ఆ కృపను పొందుకున్నటువంటి మనము అనేకుల ఎదుట ఆయన ఇచ్చిన ప్రేమను, కృపను అనేకుల ఎదుట మనం ఏం చేయాలి తెలుసా? ప్రియమైన దేవుని వారలారా, దాన్ని వెల్లడిపరచాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, నేను భయంకరంగా ఒకరి కింద దాసత్వంలో ఉన్నాను అనుకోండి. నన్ను నేను విడిపించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. అతను నన్ను భయంకరంగా కొడుతున్నాడు, భయంకరంగా విడిపించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. డైలీ ఏడుస్తున్నాను విడుదల కొరకు. ప్రియమైన దేవుని వల్ల దాంట్లో నుంచి నేను బయటికి రావాలని ఆశపడుతున్నాను, కానీ రాలేనటువంటి స్థితిలో ఉన్నాను. కానీ ఒక ఆయన నాకు విడుదల కలిగించాడు, ఒక ఆయన నన్ను విడిపించాడు, ఒక ఆయన నన్ను దాంట్లో నుంచి విముక్తిని నాకు అనుగ్రహించాడు, స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. తద్వారా అనేకమైన మేలులను నాకు ఆయన అనుగ్రహించాడు.
ఇప్పుడు ఒకప్పుడు నేను ఏదైతే పరిస్థితుల్లో ఉన్నానో అదే పరిస్థితుల్లో అనేకులు ఉన్నారనుకోండి, వారందరికీ నేను ఆయన గురించి చెప్పకపోతే, ఆయన ప్రేమను ప్రకటించకపోతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చెప్పండి, చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆయన ప్రేమను పొందుకున్న మనము ఇతరులకు కూడా ఆయన ప్రేమ గురించి తెలియజేయాలి. ఆయన ప్రేమ, ఆయన కృప మన జీవితంలో ప్రతిబింబింప చేయాలి మనం. ప్రియమైన దేవుని వల్ల మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి అదే మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఏమండి, మనము విలువ పెట్టి కొనబడిన వారము, మనం ఆయన చేత కొనబడిన వారము కాబట్టి మరలా పాపపు దాస్యం క్రిందకి దయచేసి వెళ్ళకండి. మరలా సాతాను అధికారం క్రిందకి వెళ్ళకండి. సాతాను అధికారం క్రిందకి వెళ్ళడం అంటే సాతానుకి ఏవైతే ఈ పనులు ఇష్టమో అవి చేయడం. దయచేసి ప్రియమైన దేవుని వల్ల దాని క్రిందకి వెళ్ళొద్దండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందో తెలుసా? మిమ్మల్ని ఆయన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, స్వాతంత్రం అనుగ్రహించాడు ఆయన. మరలా మీరు పాపపు దాస్యం క్రిందకి వెళ్ళకండి. మరలా మీరు పాపము చేయొద్దండి. ప్రియమైన దేవుని వారలారా, ఆ యొక్క దాస్యమును కాడి క్రింద మిమ్మల్ని చిక్కుకొనకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆయన మనల్ని విమోచించింది, మనకి విడుదల కలిగించింది. మనము పాపమును జయించాలని. పాపము చేయడానికి ఆయన మనల్ని విమోచించలేదు. ప్రియమైన దేవుని వారలారా, పాపమును జయించడానికి ఆయన మనల్ని విమోచించాడు. సాతాను జయించడానికి ఆయన మనల్ని విమోచించాడు. ఆల్రెడీ మనం సాతాను జయించాము. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? వాడిని ఎదిరించాలి. ఇదే ప్రియమైన దేవుని వారలారా మనం చేయాల్సిన పని. మనం ఆయనకి లోబడి జీవించాలి, ఆయనను మహిమపరచాలి. ఇదే మనము చేయవలసినటువంటి పని. హల్లెలూయా. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.